ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకమంతా కూడా సంతోషముగా జరుపుకుంటూ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో ఉండగా 33.5 సంవత్సరాలు ఆయన మానవాళిగా సంచరించినటువంటి దినాల్లో చివరి గడియలలో ఆయనను సిలువ వేయుటకు ఒక వారానికి ముందు ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వచ్చాడు. అప్పటికే 10 సార్లు యెరూషలేమును దర్శించిన వాడే ఈ 11వసారి యెరూషలేమును దర్శించడానికి తన ప్రయాణమును కొనసాగించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క యెరూషలేమునకు ఆఖరి ప్రయాణముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆఖరి ప్రయాణము యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునకు రావడం అనేది యాదృచ్ఛికంగానో ఏదో అనుకోకుండానో ఏదో వెళ్ళాలి కాబట్టి జరిగినటువంటి సంఘటన అయితే కాదు, కానీ ప్రవచనాత్మకమైనటువంటి నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క యెరూషలేము ప్రయాణం అయి ఉంది. ప్రవచనము అనంటే ముందుగా పలకబడినది, జరగబోయేది ముందుగానే చెప్పడమే ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో పుట్టడానికి ముందే 600-750 సంవత్సరాలకి పూర్వం యెషయా గ్రంథకర్త ప్రవచించినటువంటి ప్రవచనానికి నెరవేర్పుగానే యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేములో పుట్టడం జరిగింది. కన్యక గర్భాన పుట్టడం జరిగింది. ఆ ప్రవచన నెరవేర్పు ఏ విధంగా అయితే ఆయన ఫుల్ఫిల్ చేశాడో, ఏ విధంగా అయితే దాన్ని నెరవేర్చాడో, అదే విధంగా ఈ చివరి ఘట్టంలో యెరూషలేము మందిరానికి ఆయన ప్రయాణమై రావడానికి కూడా ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు అయ్యింది. జకర్యా గ్రంథంలో ఒక మాట రాయబడింది. జకర్యా గ్రంథము ఇది పాత నిబంధన. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినది మొదలుకొని జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా కొత్త నిబంధనలో మత్తయి రాసిన సువార్త కాడి నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ జకర్యా గ్రంథంలో ఇది పాత నిబంధన గ్రంథంలో రాయబడిన మాట 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈ ప్రవచనంగానే ఉంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఈ ప్రవచనం నెరవేరాలి అని అంటే, పలకబడిన మాట నెరవేరాలి అని అంటే ఆయన యెరూషలేమునకు తప్పక రావలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ చివరి దినాలలో ఈ మట్టలాదివారం మొదలుకొని రేపు వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఆదివారం ఈస్టర్ పండుగ, ఈ 3 పండుగలు ఒక వారంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి ఉన్నతమైనటువంటి ఈ ఘట్టాలు ఈ వారంలో జరుగుతూ ఉన్నాయి కనుక ఈ వారాన్ని పరిశుద్ధులు అలాగే విశ్లేషకులు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇది పరిశుద్ధ వారం అని తెలిపారు. ఇది హోలీ వీక్ అని చెప్పారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునకు ప్రయాణమై వచ్చి ఆయన ఆనందముతో ఆయన్ని ఊరేగించిన తరువాత అదే వారంలోనే మరలా శుక్రవారం రోజు సిలువ వేయబడి ప్రజలందరి యొక్క పాప పరిహారార్థమై ఆయన తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఘటన అక్కడ కనబడతా ఉంది. ఆ తదుపరి ఆయన తిరిగి లేచినటువంటి అనుభవానికి కూడా ఆ వారములో ఉంది కనుక ఈ వారమంతటిని కూడా పరిశుద్ధ వారము అని పిలిచారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ జకర్యా గ్రంథంలో ప్రవచనాత్మకంగా పలకబడిన మాట అనేక సంవత్సరాలకు పూర్వం ఆయన పుట్టక మునిపే పలకబడిన మాట ఏమిటంటే ఏమని? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి,
యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన రాజు కదా, ఆయన గొప్పవాడు కదా, కాబట్టి ఏ గుర్రమో ఏదో ఒక ఉన్నతమైనటువంటి వాహనమో ఎక్కేసి రావచ్చు కదా. గుర్రం ఎక్కి వస్తున్నాడు అంటే సమరానికి వస్తున్నట్టు, యుద్ధానికి వస్తున్నట్టు, తాడో పేడో తేల్చుకోవడానికి వస్తున్నట్టు గుర్రం మీద వస్తుంటే. మరి గాడిద మీద వస్తున్నాడు అంటే ఆయన క్రియలను గురించి రాయబడిన మాట ఏమిటంటే ఆయన నీతిపరుడట, దీనుడట, రక్షణ గలవాడట. దీనుడు తన దీనత్వాన్ని ప్రజలందరికీ చెప్పకనే చెప్తున్నాడు. ఒకవేళ గుర్రం మీద వచ్చినట్లయితే ఒక రాజుని పిలువబడుతున్నటువంటి ఈ రాజు, వాక్యం సెలవిస్తుంది నీ రాజు నీతిపరుడు అని అంటున్నాడు. ఈయన రాజు అని పిలువబడతా ఉన్నాడు. దేవుడే రాజు అని పిలువబడుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆయన తన రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొని గుర్రం మీద ఎక్కి నీతో యుద్ధం చేయడానికి ఆయన రావడం లేదు. ఆయన ఎందుకు వస్తున్నాడు? ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, ఆయన దీనుడై వస్తున్నాడట. తన దీనత్వమును, తన జాలిగల మనస్సును, తన కటాక్షము కలిగినటువంటి హృదయాన్ని కనపరుస్తూ ఆయన గాడిద ఎక్కి వస్తున్నాడట. ఎందుకు? ఆయన వస్తున్న విధానమే తన సౌమ్యాన్ని తెలియపరుస్తూ ఉంది, తన మంచితనాన్ని తెలియపరుస్తూ ఉంది, తన దీనత్వాన్ని తెలియపరుస్తూ ఉంది. ఆయన వస్తూ ఉన్నటువంటి విధానంలోనే ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో తెలియపరుస్తూ ఉంది. కనుక ఈ వృత్తాంతం అంతా కూడా ఎక్కడ రాయబడింది? ఈ జకర్యా గ్రంథంలోనేమో ప్రవచనాత్మకంగా రాయబడి ఉంటే దాన్ని నెరవేర్చబడేటువంటి క్రమంలో లోకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనీయ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అతనితో చెప్పుడనెను. చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానుడు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, చాలండి, ఏ ప్రవచనం అయితే పలకబడిందో ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఆయన గాడిద మీద ఎక్కి యెరూషలేముకు రావాలనేది ప్రవచనం అయ్యింది. ఆ ప్రవచనం నెరవేరాలి అని అంటే ఇప్పుడు ఆయన పలుకుతున్నాడు తన శిష్యులతోటి, మీరు బేతనీయ గ్రామంలో సమీపమునకు వచ్చినప్పుడు మీరు పక్కనే ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి ఆయన చెప్పినట్టే జరుగుతూ ఉంది. ఆయన ఏదైతే చెప్పాడో ఆ చెప్పినది వారు అడిగారు. అడిగిన దానికి వీరి సమాధానము చెప్పకనే చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన చెప్పినట్టే మరలా ఆ యజమానులు వాటిని విడిపించి పంపించినటువంటి సందర్భం అంతటిని కూడా దేవుడు ముందుగానే తెలిసిన వాడై ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామై ఉన్నాడు. ఆయన సర్వమును చూడగలిగిన వాడై ఉన్నాడు. ఆయన ప్రతిదీ కూడా పరిశీలన చేయగలిగిన వాడై ఉన్నాడు. ఏది జరగబోతుందో తెలిసిన వాడై ఉన్నాడు, ఏది జరుగుతుందో తెలిసిన వాడై ఉన్నాడు. కనుక ఆయన కన్నులకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ఆయన సమస్తమును చూచే దేవుడై ఉన్నాడు. మన హృదయ అంతరంగాలను ఎరిగిన వాడై ఉన్నాడు. ఎక్కడ ఏముందో
ఎవరు ఏం మాట్లాడతారో, ఎక్కడ ఏ ఆటంకం కలుగుతుందో ప్రతిదీ కూడా ఆయన తెలిసిన వాడై ఉన్నాడు. ఆయన సర్వమును గమనించగలిగినటువంటి సర్వశక్తిమంతుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దా? హల్లెలూయా. ఆ పక్కనే ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళినటువంటి వీరు ఆ గాడిదను విప్పుకొని అప్పటి వరకు ఆ గాడిద మీద ఏ మనుష్యుడు ఎక్కి ఉండలేదట. ఎక్కి ఉండలేదు. గాడిద మీద ఎక్కితే అవమానకరంగా కనబడుతుందన్న ఆలోచన మనుషులందరి హృదయాల్లో ఉన్నప్పుడు మహోన్నతుడైనటువంటి దేవుడు గాడిదను కోరుకొని దాని యొక్క కట్లను విప్పిన వాడుగా కనబడుతున్నాడు. ఆయన కోరుకున్నాడు, కట్టబడి ఉన్న గాడిదను కోరుకున్నాడు. సహజంగా ఉన్నతమైన వాటిని కోరుకుంటారు, ఘనమైన వాటిని కోరుకుంటారు, గొప్ప వాటిని కోరుకుంటారు. ఏదన్నా కోరుకున్నారు అనుకోండి, అది నెరవేరకపోయినా గొప్ప గొప్పవి కోరుతాం. మన స్థాయికి మించినా కూడా ఆ గొప్ప గొప్ప వాటినే, నీకేం కావాలో చెప్పు అని అన్నాడు అనుకో, ఆ ఒక్క సూచన ఇస్తే చాలు, ఇక కావాల్సిన లిస్ట్ అంతా కూడా బయట పెడతాం. అది సాధ్యం కాని వాటిని కూడా మనం కావాలని ఆశిస్తాం. ఆశపడడం తప్పు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు కావాలని కోరుకున్నటువంటిది ప్రజల చేత విసర్జింపబడిన దాన్ని దేవుడు కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాడిద యొక్క స్థానాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 39:5 నుండి, యోబు 39:5 నుండి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని. పట్టణపు కోలాహములు అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకలను అది వెతుకుకొనును. చాలండి, దానికి ఉన్నటువంటి స్థితి, స్థానము వాక్యం సుస్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. గాడిదకు ఉన్నటువంటి విలువను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? దాని కట్ల చేత కట్టబడి వారి ఇష్టానికి ఉపయోగించుకునేటువంటి వారి మధ్యలో అది బంధింపబడే ఉంది, కానీ దాని కట్లు విప్పినవాడు ఎవడు కూడా లేడట. తనకు స్వేచ్ఛను ఇచ్చినటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా కనబడడం లేదు. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, దాని కట్లను విప్పిన వాడెవడు? ఎవరు కూడా గాడిద యొక్క కట్లను విప్పి ఉండలేదట. అంత మాత్రమే కాకుండా అరణ్యమును దానికి ఇల్లుగాను, ఎవ్వరు లేని ప్రదేశమును దానికి ఇల్లుగా ఉందట. ఉప్పు పర్రలను దానికి నివాస స్థలముగాను నియమించి, పనికిరాని స్థలము దానికి నివాసమై ఉందట. పనికిరాని స్థలములో. అలాగే పట్టణపు కోలాహలములను అది తిరస్కరించును. అంటే ఎక్కడ కూడా ఆనందములో కలిసి పాలుపుచ్చుకునేటువంటి పరిస్థితి దానికి ఏమాత్రము కూడా లేదు. తోలువాని కేకలు అది వినదు. అంటే క్రమము చెప్పేటువంటి మాటలు అది వినదు. తన ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన కలిగినటువంటి గాడిదను, అంత మాత్రమే కాకుండా పర్వతముల యొక్క పంక్తియే దానికి మేత భూమి. ఎక్కడో ఊరు బయట ఉన్నటువంటి చోట దాని స్థానమై ఉంది. అక్కడే అది ఆహారమును తీసుకుంటూ ఎక్కడ కూడా మనుషుల్లోకి ఆహ్వానించబడింది ఏమాత్రం కూడా కాదు. దాని నివాస స్థానము, నివాస యోగ్యము కాని స్థలాలే దానికి నివాసం అయినటువంటి స్థలములో ఈ గాడిద సంచరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ కట్టబడినటువంటి గాడిదను కోరుకున్నాడు. తన శిష్యులను పంపించాడు. వాటి కోసం ఒక మనిషిని పంపించాడు. అది ప్రభువు కావాలన్న విషయాన్ని యజమానికి తెలియపరిచి దాని కట్లను విప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు కట్టబడి ఉంది.
కట్టబడి ఉన్నటువంటి గాడిదకు విడుదల ఇవ్వడానికి దేవుని యొక్క మాటే కారణమయ్యింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ కట్టబడి ఉన్నటువంటి స్థితి స్థానమును దేవుని యొక్క మాట చేత అది విడుదల పొందిందట, విడుదల పొందింది. దాని విడుదలకు కారణము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటే. శిష్యులు అంటున్నారు, యజమానులు అడుగుతూ ఉంటే, ఎందుకు విప్పుతున్నారు దాన్ని అని అంటూ ఉంటే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు, నేను, మనము, మనందరి యొక్క స్థానము కట్టబడి ఉన్నటువంటి స్థితిలో ఉన్న సమయంలో, ఈ లోకములో నీ స్థానము నా స్థానము దేవునికి అయిష్టమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి వారమై ఉండి, దేవుని దగ్గరికి రావడానికి కూడా అర్హత లేనటువంటి స్థానంలో ఉన్నటువంటి మనలను దేవుడు తన వాక్కు చేత, తన మాట చేత శిష్యులను యజమానుల దగ్గరికి ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిదను విడిపించుటకు ఏ విధంగా అయితే మాట్లాడి సంధి కూర్చి సంధిని కలిగించి ఆ కట్లను విడిపించారో, అదేవిధంగా నీ కోసం నా కోసం ఆ పరలోకపు తండ్రి సేవకులైనటువంటి వారిని ఈ స్థానములో నిలవబెట్టి తన వాక్కుల చేత, తన మాటల చేత నీ బంధకములన్నిటిని కూడా విడిపించడానికి ఆయన ఇష్టపడి ఆయన నిన్ను కోరుకున్నవాడై ఉన్నాడు. ఈ గొప్ప స్థానము, స్థాయి, స్థితి కేవలము ఆయన మాట చేతనే కలిగి ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత నీకు నాకు ఎంతో ఆశీర్వాదకరమైన మార్గమైంది. రెండవది అక్కడ రాయబడిన మాట ఏంటంటే, లోకరాజు సువార్తలో ఆ కంటిన్యూగా మనం చదువుతూ ఉన్నప్పుడు, తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసిన దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. చాలండి, వారు దారి పొడుగున బట్టలు పరిచారు అని రాయబడింది కదా. అంటే గాడిద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ఆ గాడిద మీద యేసు ప్రభులు వారు ఉన్నప్పుడు ఎందుకు వారు బట్టలు పరిచారు? ఆ బట్టలు పరిచినటువంటి దానికి ఉద్దేశం ఏంటి? ఆ బట్టలు పరవడానికి ఒక సంకేతాన్ని వారు తెలియపరుస్తూ ఉన్నారు. అనేకులకు ఆయన ఏమై ఉన్నాడో తెలియపరుస్తున్నారు ప్రజలందరూ కూడా. రెండవ రాజుల గ్రంథంలో ఒక మాట చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో, రెండవ రాజులు 9వ అధ్యాయం 13వ వచనం, అంతట వారు అతి వేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. ఈ ప్రకారము నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము మీద కుట్ర చేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామోత్గిలాదు దగ్గర కావలియుండిరి. ఇక్కడ చూద్దాం, ఇక్కడికి మాట చూసినట్లయితే, అంతటా వారు, ఎవరు వీరు? ఇశ్రాయేలీలందరూ కూడా యెహూ అనబడేటువంటి రాజు అని అధికారం కలిగినటువంటి వ్యక్తిగా కనబడాలి అని అంటే, పూర్వంలో పాత నిబంధనలో ఒక సంకేతాన్ని తెలియపరిచేవాళ్ళు. ఇతడు రాజు అని అనిపించబడాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అనుకో, ముందు ఒక 3 కార్లు, వెనకాల ఒక 4 కార్లు, అవి కనబడి ఆ అపియరెన్స్ కనపడింది అనుకో, వెంటనే ఇతను గొప్పవాడు, ఇతను ఒక అధికారం కలిగిన వాడు అనేటువంటి ఒక సైరన్ మోగుతూ ఉంటుంది. ఆ సైరన్, ఆ శబ్దం వినగానే ఆ ముందు వెనకాల వచ్చే కారులో మధ్యలో ఉన్నటువంటి ఆ డిఫరెంట్ కారు, ఆ సిచ్యువేషన్ అంతటిని కూడా చూస్తే ఇతను అధికారం కలిగిన వాడని మనం గుర్తించగలుగుతాం.
ఇప్పుడు ఇతను రాజు అని పిలువబడాలి అని అంటే రాజు అనబడేదానికి ఒక గుర్తు ఉంది. ఆ గుర్తు ఏంటి అంటే యెహూ అనబడేటువంటి ఒక రాజుకు వారు చేసిన పని ఏంటి అంటే అంతట వారు అతి వేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. చాలండి. అంటే దేనికి సంకేతంగా కనబడుతుంది ఆ బట్టలు పరవడం అనేది? రాజు యొక్క అధికారానికి గుర్తుగా కనబడతా ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పాత నిబంధనలో ఒక రాజుని గుర్తింపబడాలి అని అంటే ఆ రాజుకు ఉన్నటువంటి ఆ మొట్టమొదటి ఆ క్వాలిటీ లేదా ఆ పరిస్థితిని చూసినప్పుడు ఇతను రాజు అని పిలువబడ్డానికి అర్హుడుగా కనబడుతున్నాడు యెహూ. ఎలా అనంటే అక్కడ ఉన్నటువంటి మనుషులట తమ తమ వస్త్రములను తీసుకుని ఆ మెట్ల మీదగా పరిచి బాగా ఊదారట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి లేదా ఆ కార్యమును బట్టి యెహూ రాజు అని గుర్తింపబడతా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు గాడిదను పిలువనంపి తీసుకుని వచ్చిన తరువాత ఆయనను ఆ బట్టలు ఆ గాడిద మీద వేసి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ గాడిద మీద కూర్చోబెట్టి ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ తమ వస్త్రములను చదువుదామాట ఆయన వెళ్ళొచ్చుండగా తమ బట్టలు దారి పొడవున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఏం చేస్తున్నారు? గాడిదనెక్కాడు, ఎక్కిన ఆయన స్థుతింపబడుతూ వారి చేత గణపరచబడుతూ ఆ బట్టల మీద ఆ గాడిద ప్రయాణం చేస్తూ ఉంది. ఆ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. పక్కన ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆయనను మహిమపరుస్తూ ఉన్నారు, ఆయన గణపరుస్తూ ఉన్నారు, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు అక్కడ? ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. ఆయనకు రాజు అని పిలుస్తూ ఉన్నారు. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైనటువంటి స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఈయన రాజుని చాటి